నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మనం అడిగితే కొంచెమే ఇస్తుంది. అదే గనక మనమే తీసుకుంటే మొత్తం మనదే కదా. ఏదేంటి ఈ డబ్బా ఓపెన్ చేస్తుందేంటి? ఇందులో పెట్టిన డబ్బులేవి? అయ్యో, డబ్బులు! రత్తాలు, రత్తాలు! ఏంటమ్మాయి గారు, ఏమైంది? ఈ డబ్బా ఇలా తెరిచిపెట్టిందేంటి? లోపలికి ఎవరైనా వచ్చారా? ఇందులో డబ్బులు కనిపించట్లేదు రత్తాలు. అయ్యో అయ్యో, నేనేటి చూడలేదమ్మా. నేను బయట బేరం చూసుకుంటున్నాను. నువ్వు బయట బేరం చూసుకుంటున్నావు, లోపలికి ఎవరో దూరి మొత్తం డబ్బంతా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50,000 పైనే ఉంటాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఎంత అవసరమో తెలుసా? నిర్దాక్షిణ్యంగా డబ్బులు లేవని చెప్పిందండి. కనీసం బాలుని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. వాణ్ణి కలిసినా ఉపయోగం ఉండదు రాణి. ఆ శశి ఎంత చెబితే అంత. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం తిరిగి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలండి? తాతయ్యని ఎలా కాపాడుకోవాలి? రామ్ ఎక్కడైనా అప్పు దొరికితే తెస్తానని వెళ్ళాడు కదా, చూద్దాం. మీరేం భయపడకండి, ఆదిత్య డబ్బులు తీసుకుని వస్తానని చెప్పాడు. ఈయన కూడా డబ్బుల కోసం వెళ్ళారత్తమ్మా. డబ్బులు వస్తాయి, తాతయ్యకి ఏం కాదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదత్తమ్మా. ఏమన్నావు సీత? ఆదిత్య డబ్బులు తెస్తానన్నాడా? అవునత్తమ్మా, డబ్బులు తెచ్చి బిల్లు కడతాను అని చెప్పాడు. వాడెలా తెస్తాడమ్మా? పాపం వాడే మెకానిక్గా పనిచేసుకుని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు కావాల్సింది వేలల్లో కాదమ్మా, లక్షల్లో. 5 లక్షలంటే అంత ఈజీనా? ఎవరినైనా అప్పటికి తెస్తాడేమో మావయ్య, కాసేపట్లో వచ్చేస్తాడు. ఏమ్మా, మీరు డబ్బులు కట్టరా? అడ్వాన్స్ 50,000 కడతామన్నారు కదా, ఏమైంది? లేదు సిస్టర్, డబ్బులు ఇంకా రాలేదు. మా ఆయన, మా మరిది ఇద్దరు డబ్బు తెస్తామని వెళ్లారు. వాళ్ళు రాగానే డబ్బులు కట్టేస్తాం. ఏంటమ్మా మీరు, ఎంతసేపు వెయిట్ చేయాలి? పేషెంట్ని బయటకు పంపించమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు పేషెంట్ని వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆగండి సిస్టర్, డబ్బులు కడతాం అంటున్నాం కదా, ఎందుకు బయటకు పంపిస్తారు? చూడమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నాను. డబ్బులు కట్టలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. డబ్బులు కట్టకపోతే ఇక్కడ ఏ పని జరగదు. దయచేసి అర్థం చేసుకోండి, తీసుకెళ్ళండి. ఏంటమ్మా, ఇంకా మీరు వెళ్ళలేదా? ముందు బెడ్ ఖాళీ చేయండి. నర్స్, వెళ్ళని పంపించు. నేను అదే చెప్తున్నాను డాక్టర్, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. డాక్టర్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, డబ్బులు కడతామండి, నా మాట నమ్మండి. ఇంకెంతసేపు ఆగాలమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. అసలు అడ్వాన్స్ కూడా కట్టకుండా ఇక్కడ ఇంతసేపు ఉంచామంటే
ఇదే చాలా ఎక్కువ. వెళ్ళండమ్మా, ఏ ధర్మాసుపత్రికో వెళ్ళండి. ఇక్కడ డబ్బులుంటేనే ట్రీట్మెంట్. డాక్టర్, మీకు కావాల్సింది డబ్బు, కానీ మాకు కావాల్సింది ప్రాణం. కొంచెం లేట్ అయినా డబ్బులు కడతాం, కానీ మా తాతయ్యకి ఏమైనా జరిగితే ప్రాణం తెచ్చివ్వలేరు కదా. నేను చెప్పేది కూడా అదేనమ్మా. ఆ తర్వాత మీరు డబ్బులు తెచ్చినా ప్రాణాలు కాపాడడం కష్టం అవుతుందమ్మా. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అవసరం లేదు.